ఇప్పుడు మనం ఏపీపీఎస్సి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. అది ఏంటంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్. ఇదేంటిది? ఏపీ ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్ జనరల్ లిమిటెడ్ రికమెండ్ రెండు కలిపి ఇది. అయితే ఇది డేట్ ఎప్పటి నుండి ఇచ్చి చూస్తే 16/7 నుండి 5/8 వరకు టైం ఉంది. 16/7 నుండి 5/8 వరకు టైం ఉంది. దీనికి ఏంటంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, ఇది 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఓటీపీఆర్. దీని ద్వారా మనం లాగిన్ అవ్వచ్చు. అయితే ఇక్కడ పోస్టులు వచ్చి ఎన్ని ఉన్నాయి అని చెప్పి మనం చూసినట్లయితే మొత్తం ఎన్ని ఉన్నాయి? ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ వచ్చి ఏపీ 81 క్యారీ ఫార్వర్డ్, 175 బ్రష్, అంటే 250 ఉన్నాయి. అలాగే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్, ఇది ఫారెస్ట్ బీటు, ఇది అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, ఇవేమో 60, 375, రెండు కలిపితే 435 పోస్టులు ఉన్నాయి. అయితే దీనికి ఎలిజిబిలిటీ ఏంటి? దీనికి ఎలిజిబిలిటీ అంటే ఇవన్నీ జనరల్గా ఉండాల్సినవే, ఇండియన్ సిటిజన్ ఇదని. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి candidate should be possess the prescribed academic qualification as on the date of notification. The date of the notification shall be the crucial date for calculating the experience, including the practical experience, in respect of other than prescribed education qualification, claiming equivalence to the decision of the concerned department. వాళ్ళది ఫైనల్ చెప్తున్నారు, ఇంకేం లేదు. అయితే ఇక్కడ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్కి వచ్చేసరికి మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్. ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది. అయితే ఎన్ని సెంటీమీటర్ల హైట్ ఉండాలంటే 163, నాట్ లెస్ దాన్ 163 హైట్, నాట్ లెస్ దాన్ 84 సెంటీమీటర్స్ రౌండ్ ది చెస్ట్. చెస్ట్ వచ్చేసరికి 84 సెంటీమీటర్స్ ఉండాలి. ఎక్స్పాన్షన్ వచ్చి ఎంత? 5 సెంటీమీటర్స్ ఉండాలి. ఉమెన్ అయితే 150 సెంటీమీటర్స్ హైట్ చాలు. తర్వాత 79 సెంటీమీటర్స్, ఇన్స్పిరేషన్ 5 సెంటీమీటర్స్. తర్వాత షెడ్యూల్ ట్రైబ్స్ వీళ్ళకి వచ్చేసరికి 158 సెంటీమీటర్స్ చాలు. తర్వాత 7.8 సెంటీమీటర్స్ రౌండ్ చెస్ట్, 5 సెంటీమీటర్ ఎక్స్పాన్షన్. అయితే దీనికి ఏంటంటే ఎలిజిబుల్ ఏంటంటే 4 hours డ్యూరేషన్లో 25 కిలోమీటర్స్ నడవాలి మేల్ క్యాండిడేట్స్. ఉమెన్ అనుకోండి, వీళ్ళెవరైనా మేల్ క్యాండిడేట్స్. ఉమెన్ అయితే 16 కిలోమీటర్లు, ఎంత? 4 hours నడవాలి, వాకింగ్ టెస్ట్. దీనివల్ల ఎలాంటి మార్కులు ఉండవు, ఇది జస్ట్ ఏంటంటే క్వాలిఫైయింగ్ టెస్ట్ అనమాట. తర్వాత ఎన్సీసీ సర్టిఫికేట్ ఉందనుకోండి, సికి ఏమో 5 మార్కులు ఇస్తారు, బికి 3 ఇస్తారు, ఏకి 1 ఇస్తారు. ఇవన్నీ బోనస్ మార్కులు ఇవి. తర్వాత ఏంటంటే మెడికల్ ఎగ్జామినేషన్ అలాగే ఉంటుంది. తర్వాత రిజర్వేషన్ వచ్చేసరికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్.
ఏజ్ వచ్చేసరికి 18 నుండి 30 సంవత్సరాలు. ఎప్పటి వరకు 1/7కి 18 నుండి 30 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వచ్చి 5 years, ఎస్సీ ఎస్టీ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్కి ఏమో 10 years. వీళ్ళకి ఏంటంటే candidates who have 10 years of age relaxation are not eligible for ఎస్సీ ఎస్టీ ఫ్రెష్ వేకెన్సీస్కి వీళ్ళు ఎలిజిబిలిటీ లేదు. ఇదేంటంటే క్యారీ ఫార్వర్డ్ ఎలిజిబిలిటీ అనమాట. దీని ఫీజు ఏంటంటే 250 రూపాయలు ఫీజు కట్టాలి. 80 రూపీస్ ప్రాసెసింగ్ ఫీజు. కాకపోతే 80 రూపీస్ కూడా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ ఎక్స్ సర్వీస్ మెన్, హౌస్ హోల్డింగ్ సప్లై వైట్ కార్డు ఉంటే అవసరం లేదు. అన్ఎంప్లాయ్ యూత్కి కూడా అవసరం లేదు. తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్కి అవసరం లేదు. తర్వాత మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చేసరికి క్రెడిట్ కార్డు కానీ, నెట్ బ్యాంకింగ్ కానీ, డెబిట్ కార్డు కానీ. ఇప్పుడు ఏమైనా కరెక్షన్ చేసుకోవాలనుకోండి, మన అప్లికేషన్ పెట్టిన తర్వాత దానికి 100 రూపాయలు పే చేయాలి. నోటిఫికేషన్లో ఫారెస్ట్ బీటీ ఆఫీసర్స్ వచ్చేసరికి క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ చూడండి. ఇక్కడ ఒకటే ఉంది లోకల్. ఎక్కడ విజయనగరంకి, విశాఖపట్నంకి ఒకటే. తర్వాత విశాఖపట్నం ఏజెన్సీకి 4 ఉన్నాయి, దీనికి ఎస్టీకి. తర్వాత నర్సీపట్నం ఓపెన్ వచ్చి ఒకటి ఉంది, అది కూడా ఎస్టీఏ. పాడేరు లోకలు ఎస్టీ. చింతూరు ఎస్టీ 4. ఏలూరు ఏజెన్సీ, ఇవి కూడా ఎస్టీ 1, 5. కృష్ణ ప్లెయిన్ వచ్చేసి 1, ఇందులో ఉంది జనరల్. తర్వాత గుంటూరు ప్లెయిన్ వచ్చేసి 2 ఉన్నాయి, 2 కూడా ఎక్కడ ఉన్నాయంటే బీసీడీ 1, బీసీఈ 1. గిద్దలూరు లోకలు బీసీఏ 1, బి 1. తర్వాత మార్కాపూర్ ఓపెన్ 1, లోకల్ 1. ఇదేంటిది జనరల్. ఈడబ్ల్యూఎస్ 1 ఉంది. తర్వాత బీసీఏ 1 ఉంది, బీసీబి 1 ఉంది. తర్వాత బీసీఈ 1 ఉంది, ఎస్సీ 1 ఉంది. తర్వాత ఇది కూడా ఎస్సీఏ. మొత్తం కలిపి 8 పోస్టులు ఉన్నాయి, ఓపెన్ లోకల్ కలిపి. నెల్లూరు ప్లెయిన్ వచ్చేసి 5 ఉన్నాయి, 2 ఈడబ్ల్యూఎస్ ఉన్నాయి నెల్లూరు. బీసీబి 1 ఉంది, బీసీడి 1 ఉంది. ఇక్కడ ఎస్సీ 1 ఉంది, మొత్తం 5. తర్వాత అనంతపూర్ వచ్చేసరికి 1, అనంతపూర్ 1 బీసీడి ఉంది, అనంతపూర్ 1 బీసీడి ఉంది, ఎస్సీ 1 ఉంది, మొత్తాన్ని 2. చిత్తూరు ఈస్ట్ 3 జనరల్ ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ 1 ఉంది, బీసీఏ 1 ఉంది. తర్వాత బీసీఈ 1, ఎస్సీ 1, మొత్తం అన్ని 7. ఓపెన్ ఎన్ని ఉంది, ఎస్టీ 1 ఉంది, మొత్తం 8.
తర్వాత వెస్ట్ వచ్చేసరికి ఎస్టీకి ఒకటి ఉంది, బీసీబీ ఒకటి ఉంది. రెండు, ఇది జనరల్ 2, ఇది బీసీడీ ఒకటి, ఎస్సీ ఒకటి, కలిపి 4, 4 2 6. కడప ఓపెన్ జనరల్ ఒకటి, లోకల్ ఒకటి ఉంది. తర్వాత ఇక్కడ బీసీఏ ఒకటి, బీసీఈ ఒకటి ఉంది. ఇవన్నీ 3. తర్వాత ప్రొద్దుటూరు 2 జనరల్, ఒకటి రాజంపేట ఒకటి ఓపెన్, 3 లోకల్. ఈడబ్ల్యూఎస్ ఒకటి, బీసీఏ ఒకటి, బీసీబీ ఒకటి, తర్వాత ఎస్సీ 2, మొత్తం కలిపి 9. కర్నూలు ఒకటి జనరల్, 2 కూడా లోకలే. కర్నూలు లోకల్ ఒకటి ఉంది. నంద్యాల లోకల్ 2 ఉన్నాయి, ఒకటి ఈడబ్ల్యూఎస్, ఇంకోటి బీసీడీ, మొత్తం కలిపి 4. అనంతపురం వచ్చేసరికి ఓపెన్ ఒకటి ఉంది, ఆల్మకూరు వచ్చేసరికి ఓపెన్ ఒకటి ఉంది, ప్లెయిన్ అనమాట, ఓపెన్ ఒకటి ఉంది. 3 జనరల్, వాడు ఈడబ్ల్యూఎస్, బీసీఏ, బీసీబీ, బీసీడీ, ఎస్సీ 2, మొత్తం కలిపి 10 పోస్ట్. ఇందులో ఏంటంటే జనరల్ 24 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ 7 ఉన్నాయి, బీసీఏ 6, బీసీబీ 6, బీసీడీ 6, తర్వాత బీసీఈ 4, ఎస్సీ 10, ఎస్టీ 18, మొత్తం కలిపి 81 పోస్ట్. ఫాస్ట్ బీట్ ఆఫీసర్స్ వచ్చేసరికి ఇది కూడా మొత్తం చూసుకుంటే 51 ఓపెన్ ఉన్నాయి, తర్వాత 13 ఈడబ్ల్యూఎస్ ఉన్నాయి, 10 బీసీఏ, 17 బీసీబీ, బీసీసీ ఏమి లేవు, బీసీడీ 8, బీసీఈ 3, ఎస్సీ 19, ఎస్టీ 54, మొత్తం అన్ని 175 పోస్టులు ఉన్నాయి. ఇవన్నీ చూసుకుంటే జిల్లాల వారీగా చూసుకోవచ్చు. ఇది నేను పీడిఎఫ్ ఇస్తాను కింద, మీరు క్లియర్గా చూసుకోవచ్చు. తర్వాత ఎగ్జామ్ ఏంటంటే జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ 75 మార్కులకి, జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ 75 ఎస్ఎస్సి స్టాండర్డ్, మొత్తం 150 మార్కులు ఉంటుంది. ఏంటిది స్క్రీనింగ్ టెస్ట్, ఆబ్జెక్టివ్ టైప్, 150 మార్కులకి. ఇందులో జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ అంటే జనరల్ సైన్స్, కరెంట్ ఈవెంట్స్, హిస్టరీ ఆఫ్ ఇండియా, జాగ్రఫీ, ఇండియన్ పాలిటీ అండ్ ఎకానమీ, మెంటల్ ఎబిలిటీ, సస్టైనబుల్ డెవలప్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్. ఇది తర్వాత ఇంకో 75 మార్కులకి సోర్స్ ఎనర్జీ అంటే జనరల్ సైన్స్ కదా, లివింగ్ వరల్డ్, తర్వాత ట్రాన్స్పోర్టేషన్, ఎక్స్క్రియేషన్, రీప్రొడక్షన్, గ్రోత్, హెరిడిటీ అండ్ ఎవల్యూషన్, తర్వాత న్యాచురల్ సోర్సెస్, న్యాచురల్ రీసోర్సెస్, తర్వాత కార్బన్ కాంపౌండ్స్, తర్వాత ఎన్విరాన్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్, ఎథ్నో బోటనీ. తర్వాత మ్యాథ్స్ వచ్చేసరికి అర్థమెటిక్, జామెట్రీ, స్టాటిస్టిక్స్, ఈ విధంగా అన్నమాట. తర్వాత ఏమో మెయిన్స్, అది స్క్రీన్ టెస్ట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి మెయిన్ ఎగ్జామ్ పిలుస్తారు కదా, అప్పుడు ఏంటంటే క్వాలిఫైయింగ్ టెస్ట్ ఒకటి ఉంది. అదేంటి, ఒక క్వశ్చన్ ఇస్తారు,
45 నిమిషాలు 50 మార్కులకి. ఏంటిది? ఎస్ఏ రాయాలి, ఇంగ్లీష్ ఆర్ తెలుగు ఆర్ ఉర్దూ. ఒక ఎస్ఏ రాయాలి. జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ కలిపి ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ 100 ఉంటాయి. 100 నిమిషాలు 100 మార్కులు. పేపర్ 2 కూడా జనరల్ సైన్స్ సేమ్ ఇందాక ఇచ్చింది. 100 100 100 మొత్తం 200 మార్కులు. ఎస్ఏ దేని మీద ఇస్తారు అంటే థీమ్ రిలేటింగ్ టు ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ మీద ఇస్తారు. డిస్క్రిప్టివ్ టైప్ అనమాట. ఈ జనరల్ స్టడీస్ ఇది సేమ్ సిలబస్. తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఒకటి ఉంది. అది ఏంటంటే డ్యూరేషన్ 60 నిమిషాలు, 100 మార్కులు. ఎస్సీ ఎస్టీ కదా 30. ఇవి క్వాలిఫై మార్క్స్, 40 ఓసీకి. దీనికి సంబంధించి కంప్యూటర్ సిలబస్ కూడా ఇచ్చారు. ఇంటర్నెట్ కాన్సెప్ట్స్, ఎలక్ట్రానిక్ మెయిల్, ఆఫీస్ షూటు, టూల్స్ ఉంది, ఆఫీస్ అప్లికేషన్స్, వర్డ్ ప్రాసెసింగ్. జస్ట్ మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే చాలు కదా. టైపింగ్ స్పీడ్ కూడా కొంచెం ఉండాలి. అదిగో స్పీడ్ ఒకటి అడిగాడు. డాక్యుమెంట్ కవరింగ్ అంటే కొన్ని అంటే మంచి ఇంపార్టెంట్ అనమాట. వర్డ్ టు ఇమేజెస్, మెయిల్ ఎడ్జ్ ఇలాంటివి. ఇవన్నీ చిన్న చిన్నవే. కంప్యూటర్ బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ ఎవరెవరు ఏ రిజర్వేషన్కి వెళ్తారో కూడా ఇచ్చారు. గ్రూప్ ఈకి వచ్చారు సోషల్ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ ముస్లిం సంబంధించి వీళ్ళు మొత్తం 15 వరకు ఉన్నాయి. ఇందులో ఏంటంటే గ్రూప్ సిలో షెడ్యూల్ క్యాస్ట్ కన్వర్ట్స్ క్రిస్టియానిటీ, దానికి సంబంధించి ఇక్కడ గ్రూప్ డి అదర్ క్లాస్ ఇవ్వడం జరిగింది. ఇలాగా ఇక్కడ గ్రూప్ బిలో ఎవరెవరు అనేది కూడా ఇవ్వడం జరిగింది. సోషల్ అండ్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇవన్నీ కూడా గ్రూప్ ఏబిసిడి అని, ఏజిడిఈ, ఏబిసిడిఈ మొత్తం 5 గ్రూపులు.